హలో అండి. ఈ వీడియో ఇద్దరు కూతుర్లు ఉన్న ఇంట్లో పుట్టిన పెద్ద కూతురు పడే కష్టాలు, బాధ్యతలు గురించి. ఒక ఫ్యామిలీలో మామూలుగా ఫస్ట్ కూతురు పుట్టింది అనుకోండి, లక్ష్మీదేవి పుట్టిందని, లేకపోతే ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే తండ్రికి తన తల్లే పుట్టిందని చాలా సంతోషపడు. ఇక వారికే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆ రెండవ బిడ్డ పుట్టినప్పుడు ఆ తర్వాత సంవత్సరం లోపు ఆ తండ్రికి ఏవైనా కలిసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, భూములే కలిసి వచ్చిన, కొత్త ఉద్యోగమే కలిసి వచ్చిన, ఆ ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్సే వారికి కలిసి వచ్చిన, వ్యాపారంలో వారికి ఇంకేదైనా లాభమే కలిగిన, భూములు, కొత్త వస్తువులు ఏవి కలిసి వచ్చినా తన చిన్న కూతురు పైననే క్రెడిట్ వేసేస్తారు. ఏది జరిగినా వాళ్ళు కష్టపడిన ఫలితం వారికి వచ్చింది అనుకోకుండా చిన్న కూతురు పైన మొత్తం క్రెడిట్ పడేస్తారు. ఆ పేరెంట్స్ నిద్ర లేస్తే చాలు ఆ చిన్న కూతురు ఫేసే చూడాలి. ఎవరు ఉన్నా కూడా వారిని తప్పించుకుంటూ వెళ్ళి మరి ఆ చిన్న కూతురు వెతుక్కుంటూ వెళ్ళి వారి ఫేస్ చూస్తారు. వీటికి ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా ఆ చిన్న కూతురే వీళ్ళకి ఎదురు రావాల్సి ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మనకి సెంటిమెంటల్గా వీళ్ళకి ఏది పిండి వంటలు చేసినా, స్పెషల్గా ఏ వంటలైనా చేసినా చిన్న కూతురికి అందరికీ వడ్డిస్తారు. 15 రోజులకు ఒకసారి వచ్చే నెల పొడుపు వీరికి మహా ఇష్టము. ఆ రోజు నైట్ నెల పొడుపు చూసి వెంటనే ఆ చిన్న కూతురు ఫేస్ చూస్తే వీరికి చాలా మంచి జరుగుతుందనే నమ్మకం కూడా కొందరిలో చాలా ఉంటుంది. ఇలాంటి సెంటిమెంట్స్ పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ పెరిగిన, ఇలాంటి తేడాలు చూస్తూ పెరిగిన పెద్ద కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పేరెంట్స్ వచ్చే శాలరీ ఫస్ట్ తీసుకుని వచ్చి ఆ చిన్న కూతురు చేతిలో పెడతారు. పుట్టిన చిన్న కూతురే కానీ, చిన్న అబ్బాయికే కానీ ఇలాంటి సెంటిమెంట్స్ చాలా వారికే ఎక్కువ చూస్తుంటాం. ఆ చిన్న కూతుర్లకే జ్వరం వచ్చి చిన్నగా ఏం జరిగినా, జలుబు కానీ ఇంకేమి చిన్న ప్రాబ్లం అయినా పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఇంకా జ్వరం వచ్చిన చెల్లెలకి ఇంట్లో అమ్మతో ఉంటే అక్కగా స్కూల్లోవి తన నోట్స్, ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొచ్చి చెల్లెలకి రాసి పెట్టడం, స్కూల్కి తీసుకురావడం, బాధ్యతలు మాత్రమే నేర్చుకుంటే కూతురుగా ఈ వీడియో మీలో చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కూతుర్లు పడే కష్టాలు అనుకోకుండా బాధ్యతలు అనుకుందాం. సో బాధ్యతలు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది పెద్ద కూతుర్లు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. హలో అండి. ఈ వీడియో ఇద్దరు కూతుర్లు ఉన్న ఇంట్లో పుట్టిన పెద్ద కూతురు పడే కష్టాలు, బాధ్యతలు గురించి. ఒక ఫ్యామిలీలో మామూలుగా ఫస్ట్ కూతురు పుట్టింది అనుకోండి, లక్ష్మీదేవి పుట్టిందని, లేకపోతే ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే తండ్రికి తన తల్లే పుట్టిందని చాలా సంతోషపడు. ఇక వారికే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆ రెండవ బిడ్డ పుట్టినప్పుడు ఆ తర్వాత సంవత్సరం లోపు ఆ తండ్రికి ఏవైనా కలిసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, భూములే కలిసి వచ్చిన, కొత్త ఉద్యోగమే కలిసి వచ్చిన, ఆ ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్సే వారికి కలిసి వచ్చిన, వ్యాపారంలో వారికి ఇంకేదైనా లాభమే కలిగిన, భూములు, కొత్త వస్తువులు ఏవి కలిసి వచ్చినా తన చిన్న కూతురు పైననే క్రెడిట్ వేసేస్తారు. ఏది జరిగినా వాళ్ళు కష్టపడిన ఫలితం వారికి వచ్చింది అనుకోకుండా చిన్న కూతురు పైన మొత్తం క్రెడిట్ పడేస్తారు. ఆ పేరెంట్స్ నిద్ర లేస్తే చాలు ఆ చిన్న కూతురి ఫేసే చూడాలి. ఎవరు ఉన్నా కూడా వారిని తప్పించుకుంటూ వెళ్ళి మరి ఆ చిన్న కూతురు వెతుక్కుంటూ వెళ్ళి వారి ఫేస్ చూస్తారు. వీటికి ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా ఆ చిన్న కూతురే వీళ్ళకి ఎదురు రావాల్సి ఉంటుంది.
ఇంకా ఇదే కాకుండా మనకి సెంటిమెంటల్గా వీళ్ళకి ఏది పిండి వంటలు చేసినా, స్పెషల్గా ఏ వంటలైనా చేసినా చిన్న కూతురికి అందరికీ వడ్డిస్తారు. 15 రోజులకు ఒకసారి వచ్చే నెల పొడుపు వీరికి మహా ఇష్టము. ఆ రోజు నైట్ నెల పొడుపు చూసి వెంటనే ఆ చిన్న కూతురి ఫేస్ చూస్తే వీరికి చాలా మంచి జరుగుతుందనే నమ్మకం కూడా కొందరిలో చాలా ఉంటుంది. ఇలాంటి సెంటిమెంట్స్ పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ పెరిగిన ఇలాంటి తేడాలు చూస్తూ పెరిగిన పెద్ద కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పేరెంట్స్ వచ్చే శాలరీ ఫస్ట్ తీసుకుని వచ్చి ఆ చిన్న కూతురు చేతిలో పెడతారు. పుట్టిన చిన్న కూతురే కానీ చిన్న అబ్బాయికే కానీ ఇలాంటి సెంటిమెంట్స్ చాలా వారికే ఎక్కువ చూస్తుంటాం. ఆ చిన్న కూతుర్లకే జ్వరం వచ్చి చిన్నగా ఏం జరిగినా, జలుబు కానీ ఇంకేమి చిన్న ప్రాబ్లం అయినా పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఇంకా జ్వరం వచ్చిన చెల్లెలకి ఇంట్లో అమ్మతో ఉంటే అక్కగా స్కూల్లోవి తన నోట్స్ ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొచ్చి చెల్లెలకి రాసి పెట్టడం, స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం, బాధ్యతలు మాత్రమే నేర్చుకుంటే కూతురుగా ఈ వీడియో మీలో చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కూతుర్లు పడే కష్టాలు అనుకోకుండా బాధ్యతలు అనుకుందాం. సో బాధ్యతలు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది పెద్ద కూతుర్లు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. హలో అండి, ఈ వీడియో ఇద్దరు కూతుర్లు ఉన్న ఇంట్లో పుట్టిన పెద్ద కూతురు పడే కష్టాలు, బాధ్యతలు గురించి. ఒక ఫ్యామిలీలో మామూలుగా ఫస్ట్ కూతురు పుట్టింది అనుకోండి, లక్ష్మీదేవి పుట్టిందని, లేకపోతే ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే తండ్రికి తన తల్లే పుట్టిందని చాలా సంతోషపడు. ఇక వారికే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆ రెండవ బిడ్డ పుట్టినప్పుడు ఆ తర్వాత సంవత్సరం లోపు ఆ తండ్రికి ఏవైనా కలిసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భూములే కలిసి వచ్చిన, కొత్త ఉద్యోగమే కలిసి వచ్చిన, ఆ ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్సే వారికి కలిసి వచ్చిన, వ్యాపారంలో వారికి ఇంకేదైనా లాభమే కలిగిన, భూములు కొత్త వస్తువులు ఏవి కలిసి వచ్చినా తన చిన్న కూతురు పైననే క్రెడిట్ వేసేస్తారు. ఏది జరిగినా వాళ్ళు కష్టపడిన ఫలితం వారికి వచ్చింది అనుకోకుండా చిన్న కూతురు పైన మొత్తం క్రెడిట్ పడేస్తారు. ఆ పేరెంట్స్ నిద్ర లేస్తే చాలు ఆ చిన్న కూతురి ఫేసే చూడాలి. ఎవరు ఉన్నా కూడా వారిని తప్పించుకుంటూ వెళ్ళి మరి ఆ చిన్న కూతురు వెతుక్కుంటూ వెళ్ళి వారి ఫేస్ చూస్తారు. ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా ఆ చిన్న కూతురే వీళ్ళకి ఎదురు రావాల్సి ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మనకి సెంటిమెంటల్గా వీళ్ళకి ఏది పిండి వంటలు చేసినా, స్పెషల్గా ఏ వంటలైనా చేసినా చిన్న కూతురికి అందరికీ వడ్డిస్తారు. 15 రోజులకు ఒకసారి వచ్చే నెల పొడుపు వీరికి మహా ఇష్టము. ఆ రోజు నైట్ నెల పొడుపు చూసి వెంటనే ఆ చిన్న కూతురి ఫేస్ చూస్తే వీరికి చాలా మంచి జరుగుతుందనే నమ్మకం కూడా కొందరిలో చాలా ఉంటుంది. ఇలాంటి సెంటిమెంట్స్ పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ పెరిగిన ఇలాంటి తేడాలు చూస్తూ పెరిగిన పెద్ద కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పేరెంట్స్ వచ్చే శాలరీ ఫస్ట్ తీసుకుని వచ్చి ఆ చిన్న కూతురు చేతిలో పెడతారు. పుట్టిన చిన్న కూతురే కానీ చిన్న అబ్బాయికే కానీ ఇలాంటి సెంటిమెంట్స్ చాలా వారికే ఎక్కువ చూస్తుంటాం. ఆ చిన్న కూతుర్లకే జ్వరం వచ్చి చిన్నగా ఏం జరిగినా, జలుబు కానీ ఇంకేమి చిన్న ప్రాబ్లం అయినా పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఇంకా జ్వరం వచ్చిన చెల్లెలకి ఇంట్లో అమ్మతో ఉంటే
అక్కగా స్కూల్లోవి తన నోట్స్ ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొచ్చి చెల్లెలకి రాసి పెట్టడం, స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం, బాధ్యతలు మాత్రమే నేర్చుకుంటే కూతురుగా ఈ వీడియో మీలో చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కూతుర్లు పడే కష్టాలు అనుకోకుండా బాధ్యతలు అనుకుందాం. సో బాధ్యతలు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది పెద్ద కూతుర్లు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. హలో అండి, ఈ వీడియో ఇద్దరు కూతుర్లు ఉన్న ఇంట్లో పుట్టిన పెద్ద కూతురు పడే కష్టాలు బాధ్యతలు గురించి. ఒక ఫ్యామిలీలో మామూలుగా ఫస్ట్ కూతురు పుట్టింది అనుకోండి, లక్ష్మీదేవి పుట్టిందని, లేకపోతే ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే తండ్రికి తన తల్లే పుట్టిందని చాలా సంతోషపడు. ఇక వారికే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆ రెండవ బిడ్డ పుట్టినప్పుడు ఆ తర్వాత సంవత్సరం లోపు ఆ తండ్రికి ఏవైనా కలిసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భూములే కలిసి వచ్చిన, కొత్త ఉద్యోగమే కలిసి వచ్చిన, ఆ ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్సే వారికి కలిసి వచ్చిన, వ్యాపారంలో వారికి ఇంకేదైనా లాభమే కలిగిన, భూములు కొత్త వస్తువులు ఏవి కలిసి వచ్చినా తన చిన్న కూతురు పైననే క్రెడిట్ వేసేస్తారు. ఏది జరిగినా వాళ్ళు కష్టపడిన ఫలితం వారికి వచ్చింది అనుకోకుండా చిన్న కూతురు పైన మొత్తం క్రెడిట్ పడేస్తారు. ఆ పేరెంట్స్ నిద్ర లేస్తే చాలు ఆ చిన్న కూతురి ఫేసే చూడాలి. ఎవరు ఉన్నా కూడా వారిని తప్పించుకుంటూ వెళ్ళి మరి ఆ చిన్న కూతురు వెతుక్కుంటూ వెళ్ళి వారి ఫేస్ చూస్తారు. ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా ఆ చిన్న కూతురే వీళ్ళకి ఎదురు రావాల్సి ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మనకి సెంటిమెంటల్గా వీళ్ళకి ఏది పిండి వంటలు చేసినా, స్పెషల్గా ఏ వంటలైనా చేసినా చిన్న కూతురికి అందరికీ వడ్డిస్తారు. 15 రోజులకు ఒకసారి వచ్చే నెల పొడుపు వీరికి మహా ఇష్టము. ఆ రోజు నైట్ నెల పొడుపు చూసి వెంటనే ఆ చిన్న కూతురి ఫేస్ చూస్తే వీరికి చాలా మంచి జరుగుతుందనే నమ్మకం కూడా కొందరిలో చాలా ఉంటుంది. ఇలాంటి సెంటిమెంట్స్ పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ పెరిగిన, ఇలాంటి తేడాలు చూస్తూ పెరిగిన పెద్ద కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పేరెంట్స్ వచ్చే శాలరీ ఫస్ట్ తీసుకుని వచ్చి ఆ చిన్న కూతురు చేతిలో పెడతారు. పుట్టిన చిన్న కూతురే కానీ చిన్న అబ్బాయికే కానీ ఇలాంటి సెంటిమెంట్స్ చాలా వారికే ఎక్కువ చూస్తుంటాం. ఆ చిన్న కూతుర్లకే జ్వరం వచ్చి చిన్నగా ఏం జరిగినా, జలుబు కానీ ఇంకేమి చిన్న ప్రాబ్లం అయినా పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఇంకా జ్వరం వచ్చిన చెల్లెలకి ఇంట్లో అమ్మతో ఉంటే అక్కగా స్కూల్లోవి తన నోట్స్ ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొచ్చి చెల్లెలకి రాసి పెట్టడం, స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం, బాధ్యతలు మాత్రమే నేర్చుకుంటే కూతురుగా ఈ వీడియో మీలో చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కూతుర్లు పడే కష్టాలు అనుకోకుండా బాధ్యతలు అనుకుందాం. సో బాధ్యతలు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది పెద్ద కూతుర్లు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. హలో అండి, ఈ వీడియో ఇద్దరు కూతుర్లు ఉన్న ఇంట్లో పుట్టిన పెద్ద కూతురు పడే కష్టాలు బాధ్యతలు గురించి. ఒక ఫ్యామిలీలో మామూలుగా ఫస్ట్ కూతురు పుట్టింది అనుకోండి, లక్ష్మీదేవి పుట్టిందని, లేకపోతే ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే తండ్రికి తన తల్లే పుట్టిందని చాలా సంతోషపడు. ఇక వారికే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆ రెండవ బిడ్డ పుట్టినప్పుడు ఆ తర్వాత సంవత్సరం లోపు ఆ తండ్రికి ఏవైనా కలిసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్
భూములే కలిసి వచ్చిన, ఉద్యోగమే కొత్త ఉద్యోగమే కలిసి వచ్చిన, ఆ ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్సే వారికి కలిసి వచ్చిన, వ్యాపారంలో వారికి ఇంకేదైనా లాభమే కలిగిన, భూములు కొత్త వస్తువులు ఏవి కలిసి వచ్చినా తన చిన్న కూతురు పైననే క్రెడిట్ వేసేస్తారు. ఏది జరిగినా వాళ్ళు కష్టపడిన ఫలితం వారికి వచ్చింది అనుకోకుండా చిన్న కూతురు పైన మొత్తం క్రెడిట్ పడేస్తారు. ఆ పేరెంట్స్ నిద్ర లేస్తే చాలు ఆ చిన్న కూతురి ఫేసే చూడాలి. ఎవరు ఉన్నా కూడా వారిని తప్పించుకుంటూ వెళ్ళి మరి ఆ చిన్న కూతురు వెతుక్కుంటూ వెళ్ళి వారి ఫేస్ చూస్తారు. వీటికి ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా ఆ చిన్న కూతురే వీళ్ళకి ఎదురు రావాల్సి ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మనకి సెంటిమెంటల్గా వీళ్ళకి ఏది పిండి వంటలు చేసినా, స్పెషల్గా ఏ వంటలైనా చేసినా చిన్న కూతురికి అందరికీ వడ్డిస్తారు. 15 రోజులకు ఒకసారి వచ్చే నెల పొడుపు వీరికి మహా ఇష్టము. ఆ రోజు నైట్ నెల పొడుపు చూసి వెంటనే ఆ చిన్న కూతురి ఫేస్ చూస్తే వీరికి చాలా మంచి జరుగుతుందనే నమ్మకం కూడా కొందరిలో చాలా ఉంటుంది. ఇలాంటి సెంటిమెంట్స్ పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ పెరిగిన ఇలాంటి తేడాలు చూస్తూ పెరిగిన పెద్ద కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పేరెంట్స్ వచ్చే శాలరీ ఫస్ట్ తీసుకుని వచ్చి ఆ చిన్న కూతురు చేతిలో పెడతారు. పుట్టిన చిన్న కూతురే కానీ చిన్న అబ్బాయికే కానీ ఇలాంటి సెంటిమెంట్స్ చాలా వారికే ఎక్కువ చూస్తుంటాం. ఆ చిన్న కూతుర్లకే జ్వరం వచ్చి చిన్నగా ఏం జరిగినా, జలుబు కానీ ఇంకేమి చిన్న ప్రాబ్లం అయినా పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఇంకా జ్వరం వచ్చిన చెల్లెలకి ఇంట్లో అమ్మతో ఉంటే అక్కగా స్కూల్లోవి తన నోట్స్ ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొచ్చి చెల్లెలకి రాసి పెట్టడం, స్కూల్కి తీసుకురావడం, బాధ్యతలు మాత్రమే నేర్చుకుంటే కూతురుగా ఈ వీడియో మీలో చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కూతుర్లు పడే కష్టాలు అనుకోకుండా బాధ్యతలు అనుకుందాం. సో బాధ్యతలు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది పెద్ద కూతుర్లు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. హలో అండి, ఈ వీడియో ఇద్దరు కూతుర్లు ఉన్న ఇంట్లో పుట్టిన పెద్ద కూతురు పడే కష్టాలు, బాధ్యతలు గురించి. ఒక ఫ్యామిలీలో మామూలుగా ఫస్ట్ కూతురు పుట్టింది అనుకోండి, లక్ష్మీదేవి పుట్టిందని, లేకపోతే ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే తండ్రికి తన తల్లే పుట్టిందని చాలా సంతోషపడు. ఇక వారికే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆ రెండవ బిడ్డ పుట్టినప్పుడు ఆ తర్వాత సంవత్సరం లోపు ఆ తండ్రికి ఏవైనా కలిసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భూములే కలిసి వచ్చిన, కొత్త ఉద్యోగమే కలిసి వచ్చిన, ఆ ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్సే వారికి కలిసి వచ్చిన, వ్యాపారంలో వారికి ఇంకేదైనా లాభమే కలిగిన, భూములు కొత్త వస్తువులు ఏవి కలిసి వచ్చినా తన చిన్న కూతురు పైననే క్రెడిట్ వేసేస్తారు. ఏది జరిగినా వాళ్ళు కష్టపడిన ఫలితం వారికి వచ్చింది అనుకోకుండా చిన్న కూతురు పైన మొత్తం క్రెడిట్ పడేస్తారు. ఆ పేరెంట్స్ నిద్ర లేస్తే చాలు ఆ చిన్న కూతురి ఫేసే చూడాలి. ఎవరు ఉన్నా కూడా వారిని తప్పించుకుంటూ వెళ్ళి మరి ఆ చిన్న కూతురు వెతుక్కుంటూ వెళ్ళి వారి ఫేస్ చూస్తారు. వీటికి ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా ఆ చిన్న కూతురే వీళ్ళకి ఎదురు రావాల్సి ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మనకి సెంటిమెంటల్గా వీళ్ళకి ఏది పిండి వంటలు చేసినా, స్పెషల్గా ఏ వంటలైనా చేసినా చిన్న కూతురికి అందరికీ వడ్డిస్తారు. 15 రోజులకు ఒకసారి వచ్చే నెల పొడుపు వీరికి మహా ఇష్టము. ఆ రోజు నైట్ నెల పొడుపు చూసి వెంటనే ఆ చిన్న కూతురి ఫేస్ చూస్తే వీరికి చాలా మంచి జరుగుతుందనే నమ్మకం కూడా కొందరిలో చాలా ఉంటుంది. ఇలాంటి సెంటిమెంట్స్ పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ పెరిగిన
ఇలాంటి తేడాలు చూస్తూ పెరిగిన పెద్ద కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పేరెంట్స్ వచ్చే శాలరీ ఫస్ట్ తీసుకుని వచ్చి ఆ చిన్న కూతురి చేతిలో పెడతారు. పుట్టిన చిన్న కూతురే కానీ, చిన్న అబ్బాయికే కానీ ఇలాంటి సెంటిమెంట్స్ చాలా వారికే ఎక్కువ చూస్తుంటాం. ఆ చిన్న కూతుర్లకే జ్వరం వచ్చి చిన్నగా ఏం జరిగినా, జలుబు కానీ ఇంకేమి చిన్న ప్రాబ్లం అయినా పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఇంకా జ్వరం వచ్చిన చెల్లెలకి ఇంట్లో అమ్మతో ఉంటే అక్కగా స్కూల్లోవి తన నోట్స్, ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొచ్చి చెల్లెలకి రాసి పెట్టడం, స్కూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, బాధ్యతలు మాత్రమే నేర్చుకుంటే కూతురుగా ఈ వీడియో మీలో చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కూతుర్లు పడే కష్టాలు అనుకోకుండా బాధ్యతలు అనుకుందాం. సో బాధ్యతలు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది పెద్ద కూతుర్లు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. హలో అండి, ఈ వీడియో ఇద్దరు కూతుర్లు ఉన్న ఇంట్లో పుట్టిన పెద్ద కూతురు పడే కష్టాలు, బాధ్యతలు గురించి. ఒక ఫ్యామిలీలో మామూలుగా ఫస్ట్ కూతురు పుట్టింది అనుకోండి, లక్ష్మీదేవి పుట్టిందని, లేకపోతే ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే తండ్రికి తన తల్లే పుట్టిందని చాలా సంతోషపడు. ఇక వారికే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆ రెండవ బిడ్డ పుట్టినప్పుడు ఆ తర్వాత సంవత్సరం లోపు ఆ తండ్రికి ఏవైనా కలిసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భూములే కలిసి వచ్చిన, కొత్త ఉద్యోగమే కలిసి వచ్చిన, ఆ ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్సే వారికి కలిసి వచ్చిన, వ్యాపారంలో వారికి ఇంకేదైనా లాభమే కలిగిన, భూములు, కొత్త వస్తువులు ఏవి కలిసి వచ్చినా తన చిన్న కూతురు పైననే క్రెడిట్ వేసేస్తారు. ఏది జరిగినా వాళ్ళు కష్టపడిన ఫలితం వారికి వచ్చింది అనుకోకుండా చిన్న కూతురు పైన మొత్తం క్రెడిట్ పడేస్తారు. ఆ పేరెంట్స్ నిద్ర లేస్తే చాలు ఆ చిన్న కూతురి ఫేసే చూడాలి. ఎవరు ఉన్నా కూడా వారిని తప్పించుకుంటూ వెళ్ళి మరి ఆ చిన్న కూతురు వెతుక్కుంటూ వెళ్ళి వారి ఫేస్ చూస్తారు. ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా ఆ చిన్న కూతురే వీళ్ళకి ఎదురు రావాల్సి ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మనకి సెంటిమెంటల్గా వీళ్ళకి ఏది పిండి వంటలు చేసినా, స్పెషల్గా ఏ వంటలైనా చేసినా చిన్న కూతురికి అందరికీ వడ్డిస్తారు. 15 రోజులకు ఒకసారి వచ్చే నెల పొడుపు వీరికి ఇక మహా ఇష్టము. ఆ రోజు నైట్ నెల పొడుపు చూసి వెంటనే ఆ చిన్న కూతురి ఫేస్ చూస్తే వీరికి చాలా మంచి జరుగుతుందనే నమ్మకం కూడా కొందరిలో చాలా ఉంటుంది. ఇలాంటి సెంటిమెంట్స్ పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ పెరిగిన, ఇలాంటి తేడాలు చూస్తూ పెరిగిన పెద్ద కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పేరెంట్స్ వచ్చే శాలరీ ఫస్ట్ తీసుకుని వచ్చి ఆ చిన్న కూతురి చేతిలో పెడతారు. పుట్టిన చిన్న కూతురే కానీ, చిన్న అబ్బాయికే కానీ ఇలాంటి సెంటిమెంట్స్ చాలా వారికే ఎక్కువ చూస్తుంటాం. ఆ చిన్న కూతుర్లకే జ్వరం వచ్చి చిన్నగా ఏం జరిగినా, జలుబు కానీ ఇంకేమి చిన్న ప్రాబ్లం అయినా పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఇంకా జ్వరం వచ్చిన చెల్లెలకి ఇంట్లో అమ్మతో ఉంటే అక్కగా స్కూల్లోవి తన నోట్స్, ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొచ్చి చెల్లెలకి రాసి పెట్టడం, స్కూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, బాధ్యతలు మాత్రమే నేర్చుకుంటే కూతురుగా ఈ వీడియో మీలో చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కూతుర్లు పడే కష్టాలు అనుకోకుండా బాధ్యతలు అనుకుందాం. సో బాధ్యతలు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.
చాలామంది పెద్ద కూతుర్లు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. హలో అండి, ఈ వీడియో ఇద్దరు కూతుర్లు ఉన్న ఇంట్లో పుట్టిన పెద్ద కూతురు పడే కష్టాలు, బాధ్యతలు గురించి. ఒక ఫ్యామిలీలో మామూలుగా ఫస్ట్ కూతురు పుట్టింది అనుకోండి, లక్ష్మీదేవి పుట్టిందని, లేకపోతే ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే తండ్రికి తన తల్లే పుట్టిందని చాలా సంతోషపడు. ఇక వారికే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆ రెండవ బిడ్డ పుట్టినప్పుడు ఆ తర్వాత సంవత్సరం లోపు ఆ తండ్రికి ఏవైనా కలిసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, భూములే కలిసి వచ్చిన, కొత్త ఉద్యోగమే కలిసి వచ్చిన, ఆ ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్సే వారికి కలిసి వచ్చిన, వ్యాపారంలో వారికి ఇంకేదైనా లాభమే కలిగిన, భూములు, కొత్త వస్తువులు ఏవి కలిసి వచ్చినా తన చిన్న కూతురు పైననే క్రెడిట్ వేసేస్తారు. ఏది జరిగినా వాళ్ళు కష్టపడిన ఫలితం వారికి వచ్చింది అనుకోకుండా చిన్న కూతురు పైన మొత్తం క్రెడిట్ పడేస్తారు. ఆ పేరెంట్స్ నిద్ర లేస్తే చాలు ఆ చిన్న కూతురి ఫేసే చూడాలి. ఎవరు ఉన్నా కూడా వారిని తప్పించుకుంటూ వెళ్ళి మరి ఆ చిన్న కూతురు వెతుక్కుంటూ వెళ్ళి వారి ఫేస్ చూస్తారు. ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా ఆ చిన్న కూతురే వీళ్ళకి ఎదురు రావాల్సి ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మనకి సెంటిమెంటల్గా వీళ్ళకి ఏది పిండి వంటలు చేసినా, స్పెషల్గా ఏ వంటలైనా చేసినా చిన్న కూతురికి అందరికీ వడ్డిస్తారు. 15 రోజులకు ఒకసారి వచ్చే నెల పొడుపు వీరికి ఇక మహా ఇష్టము. ఆ రోజు నైట్ నెల పొడుపు చూసి వెంటనే ఆ చిన్న కూతురి ఫేస్ చూస్తే వీరికి చాలా మంచి జరుగుతుందనే నమ్మకం కూడా కొందరిలో చాలా ఉంటుంది. ఇలాంటి సెంటిమెంట్స్ పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ పెరిగిన, ఇలాంటి తేడాలు చూస్తూ పెరిగిన పెద్ద కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పేరెంట్స్ వచ్చే శాలరీ ఫస్ట్ తీసుకుని వచ్చి ఆ చిన్న కూతురి చేతిలో పెడతారు. పుట్టిన చిన్న కూతురే కానీ, చిన్న అబ్బాయికే కానీ ఇలాంటి సెంటిమెంట్స్ చాలా వారికే ఎక్కువ చూస్తుంటాం. ఆ చిన్న కూతుర్లకే జ్వరం వచ్చి చిన్నగా ఏం జరిగినా, జలుబు కానీ ఇంకేమి చిన్న ప్రాబ్లం అయినా పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఇంకా జ్వరం వచ్చిన చెల్లెలకి ఇంట్లో అమ్మతో ఉంటే అక్కగా స్కూల్లోవి తన నోట్స్, ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొచ్చి చెల్లెలకి రాసి పెట్టడం, స్కూల్కి తీసుకురావడం, బాధ్యతలు మాత్రమే నేర్చుకుంటే కూతురుగా ఈ వీడియో మీలో చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కూతుర్లు పడే కష్టాలు అనుకోకుండా బాధ్యతలు అనుకుందాం. సో బాధ్యతలు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది పెద్ద కూతుర్లు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. హలో అండి, ఈ వీడియో ఇద్దరు కూతుర్లు ఉన్న ఇంట్లో పుట్టిన పెద్ద కూతురు పడే కష్టాలు, బాధ్యతలు గురించి. ఒక ఫ్యామిలీలో మామూలుగా ఫస్ట్ కూతురు పుట్టింది అనుకోండి, లక్ష్మీదేవి పుట్టిందని, లేకపోతే ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే తండ్రికి తన తల్లే పుట్టిందని చాలా సంతోషపడు. ఇక వారికే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆ రెండవ బిడ్డ పుట్టినప్పుడు ఆ తర్వాత సంవత్సరం లోపు ఆ తండ్రికి ఏవైనా కలిసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, భూములే కలిసి వచ్చిన, కొత్త ఉద్యోగమే కలిసి వచ్చిన, ఆ ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్సే వారికి కలిసి వచ్చిన, వ్యాపారంలో వారికి ఇంకేదైనా లాభమే కలిగిన, భూములు, కొత్త వస్తువులు ఏవి కలిసి వచ్చినా తన చిన్న కూతురు పైననే క్రెడిట్ వేసేస్తారు. ఏది జరిగినా వాళ్ళు కష్టపడిన ఫలితం వారికి వచ్చింది అనుకోకుండా చిన్న కూతురు పైన మొత్తం క్రెడిట్ పడేస్తారు. ఆ పేరెంట్స్ నిద్ర లేస్తే చాలు ఆ చిన్న కూతురి ఫేసే చూడాలి. ఎవరు ఉన్నా కూడా వారిని
తప్పించుకుంటూ వెళ్ళి మరి ఆ చిన్న కూతురు వెతుక్కుంటూ వెళ్ళి వారి ఫేస్ చూస్తారు. వీరికి ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా ఆ చిన్న కూతురే వీళ్ళకి ఎదురు రావాల్సి ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మనకి సెంటిమెంటల్గా వీళ్ళకి ఏది పిండి వంటలు చేసినా, స్పెషల్గా ఏ వంటలైనా చేసినా చిన్న కూతురికి అందరికీ వడ్డిస్తారు. 15 రోజులకు ఒకసారి వచ్చే నెల పొడుపు వీరికి మహా ఇష్టము. ఆ రోజు నైట్ నెల పొడుపు చూసి వెంటనే ఆ చిన్న కూతురి ఫేస్ చూస్తే వీరికి చాలా మంచి జరుగుతుందనే నమ్మకం కూడా కొందరిలో చాలా ఉంటుంది. ఇలాంటి సెంటిమెంట్స్ పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ పెరిగిన ఇలాంటి తేడాలు చూస్తూ పెరిగిన పెద్ద కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పేరెంట్స్ వచ్చే శాలరీ ఫస్ట్ తీసుకుని వచ్చి ఆ చిన్న కూతురి చేతిలో పెడతారు. పుట్టిన చిన్న కూతురే కానీ చిన్న అబ్బాయికే కానీ ఇలాంటి సెంటిమెంట్స్ చాలా వారికే ఎక్కువ చూస్తుంటాం. ఆ చిన్న కూతుర్లకే జ్వరం వచ్చి చిన్నగా ఏం జరిగినా, జలుబు కానీ ఇంకేమి చిన్న ప్రాబ్లం అయినా పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఇంకా జ్వరం వచ్చిన చెల్లెలకి ఇంట్లో అమ్మతో ఉంటే అక్కగా స్కూల్లోవి తన నోట్స్ ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొచ్చి చెల్లెలకి రాసి పెట్టడం, స్కూల్కి తీసుకురావడం, బాధ్యతలు మాత్రమే నేర్చుకుంటే కూతురుగా ఈ వీడియో మీలో చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కూతుర్లు పడే కష్టాలు అనుకోకుండా బాధ్యతలు అనుకుందాం. సో బాధ్యతలు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది పెద్ద కూతుర్లు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. హలో అండి, ఈ వీడియో ఇద్దరు కూతుర్లు ఉన్న ఇంట్లో పుట్టిన పెద్ద కూతురు పడే కష్టాలు, బాధ్యతలు గురించి. ఒక ఫ్యామిలీలో మామూలుగా ఫస్ట్ కూతురు పుట్టింది అనుకోండి, లక్ష్మీదేవి పుట్టిందని, లేకపోతే ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే తండ్రికి తన తల్లే పుట్టిందని చాలా సంతోషపడు. ఇక వారికే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆ రెండవ బిడ్డ పుట్టినప్పుడు ఆ తర్వాత సంవత్సరం లోపు ఆ తండ్రికి ఏవైనా కలిసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భూములే కలిసి వచ్చిన, కొత్త ఉద్యోగమే కలిసి వచ్చిన, ఆ ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్సే వారికి కలిసి వచ్చిన, వ్యాపారంలో వారికి ఇంకేదైనా లాభమే కలిగిన, భూములు కొత్త వస్తువులు ఏవి కలిసి వచ్చినా తన చిన్న కూతురు పైననే క్రెడిట్ వేసేస్తారు. ఏది జరిగినా వాళ్ళు కష్టపడిన ఫలితం వారికి వచ్చింది అనుకోకుండా చిన్న కూతురు పైన మొత్తం క్రెడిట్ పడేస్తారు. ఆ పేరెంట్స్ నిద్ర లేస్తే చాలు ఆ చిన్న కూతురి ఫేసే చూడాలి. ఎవరు ఉన్నా కూడా వారిని తప్పించుకుంటూ వెళ్ళి మరి ఆ చిన్న కూతురు వెతుక్కుంటూ వెళ్ళి వారి ఫేస్ చూస్తారు. వీరికి ఏ పని మీద బయటికి వెళ్ళినా కూడా ఆ చిన్న కూతురే వీళ్ళకి ఎదురు రావాల్సి ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మనకి సెంటిమెంటల్గా వీళ్ళకి ఏది పిండి వంటలు చేసినా, స్పెషల్గా ఏ వంటలైనా చేసినా చిన్న కూతురికి అందరికీ వడ్డిస్తారు. 15 రోజులకు ఒకసారి వచ్చే నెల పొడుపు వీరికి మహా ఇష్టము. ఆ రోజు నైట్ నెల పొడుపు చూసి వెంటనే ఆ చిన్న కూతురి ఫేస్ చూస్తే వీరికి చాలా మంచి జరుగుతుందనే నమ్మకం కూడా కొందరిలో చాలా ఉంటుంది. ఇలాంటి సెంటిమెంట్స్ పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ పెరిగిన ఇలాంటి తేడాలు చూస్తూ పెరిగిన పెద్ద కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పేరెంట్స్ వచ్చే శాలరీ ఫస్ట్ తీసుకుని వచ్చి ఆ చిన్న కూతురి చేతిలో పెడతారు. పుట్టిన చిన్న కూతురే కానీ చిన్న అబ్బాయికే కానీ ఇలాంటి సెంటిమెంట్స్ చాలా వారికే ఎక్కువ చూస్తుంటాం. ఆ చిన్న కూతుర్లకే జ్వరం వచ్చి చిన్నగా ఏం జరిగినా, జలుబు కానీ ఇంకేమి చిన్న ప్రాబ్లం అయినా
పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఇంకా జ్వరం వచ్చిన చెల్లెలకి ఇంట్లో అమ్మతో ఉంటే అక్కగా స్కూల్లోవి తన నోట్స్ ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొచ్చి చెల్లెలకి రాసి పెట్టడం, స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం, బాధ్యతలు మాత్రమే నేర్చుకుంటే కూతురుగా ఈ వీడియో మీలో చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కూతుర్లు పడే కష్టాలు అనుకోకుండా బాధ్యతలు అనుకుందాం. సో బాధ్యతలు గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది పెద్ద కూతుర్లు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను.